ఓం శాంతి 4/11/2024 సాకార ఈశ్వరీయ మధుర మహావాక్యాలు. మధురమైన పిల్లలారా, మీ బలహీనతలను తొలగించుకోవాలి అంటే చెడు గుణాలను హృదయపూర్వకంగా సత్యంగా వాటిని తండ్రికి వినిపించండి. బాబా మీకు వాటిని తొలగించుకొని యుక్తిని తెలిపిస్తారు. ప్రశ్న: తండ్రి నుండి శక్తి ఎటువంటి పిల్లలకు లభిస్తుంది? జవాబు: ఏ పిల్లలైతే తమ జబ్బులను నిజాయితీగా సర్జన్కు వినిపిస్తారో వారికి బాబా దృష్టినిస్తారు. బాబాకు ఆ పిల్లలపై చాలా జాలి కలుగుతుంది. ఈ పిల్లలలోని భూతాలు తొలగిపోవాలి అని ఆంతరికంలో అనిపిస్తుంది. బాబా వారికి కరెంటునిస్తారు. ఓం శాంతి. తండ్రి పిల్లలను అడుగుతూ ఉంటారు, ప్రతి ఒక్కరూ స్వయాన్ని తండ్రి నుండి ఏమైనా లభించిందా అని ప్రశ్నించుకోవాలి. ఏ ఏ విషయాలలో ఇంకా లోపాలు ఉన్నాయి? ప్రతి ఒక్కరూ వారి లోపాలను పరిశీలించుకోవాలి. నారదుడి ఉదాహరణ ఉంది కదా, లక్ష్మిని వరించేందుకు నాకు అర్హతలున్నాయా అని అద్దంలో నీ ముఖము నీవే చూసుకోమని చెప్పారు కదా. అలాగే తండ్రి కూడా పిల్లలైన మిమ్మల్ని అడుగుతున్నారు, లక్ష్మిని వరించేందుకు అర్హులుగా అయ్యారా? ఒకవేళ అవ్వకుంటే ఏ ఏ లోపాలు ఉన్నాయి? వాటిని తొలగించుకునేందుకు పిల్లలు పురుషార్థం చేస్తున్నారు. బలహీనతలు తొలగించుకునేందుకు పురుషార్థం చేస్తున్నారా లేక చేయడం లేదా? కొంతమంది పురుషార్థం చేస్తూ ఉంటారు. క్రొత్త పిల్లలకు మాలో ఏ బలహీనతలు లేవు కదా అని మీ ఆంతరికంలో చూసుకోండి. ఎందుకంటే మీరందరూ దోషరహితంగా సంపూర్ణంగా తయారవ్వాలి. తండ్రి పర్ఫెక్ట్గా తయారు చేసేందుకే వచ్చారు. అందుకే లక్ష్యమును చూపించే చిత్రాన్ని కూడా మీ ముందు ఉంచారు. మీ ఆంతరికంలో ప్రశ్నించుకోండి, లక్ష్మీనారాయణల వలె పర్ఫెక్ట్గా తయారైనామా? ఇచట భౌతిక విద్యను చదివించే టీచర్లు మొదలైన వారంతా ఇప్పుడు వికారులుగా ఉన్నారు. ఈ లక్ష్మీనారాయణలు సంపూర్ణ నిర్వికారులకు శాంపుల్. అర్ధకల్పం మీరు వీరిని మహిమ చేశారు. కావున ఇప్పుడు మాలో ఏవైనా తొలగించుకోవాల్సిన లోపాలు ఉన్నాయా అని స్వయాన్ని ప్రశ్నించుకోవాలి. ఒకవేళ లోపాలు ఉంటే తండ్రికి, బాబా మాలో ఈ లోపం ఉంది అని తెలపండి. నా నుండి ఈ లోపం తొలగిపోవడం లేదు, ఏదైనా ఉపాయం తెలపండి అని చెప్పండి. జబ్బు సర్జన్ ద్వారానే నయం అవుతుంది. కొంతమంది అసిస్టెంట్ సర్జన్లు కూడా తెలివైన సర్జన్లుగా ఉంటారు. డాక్టర్ నుండి కాంపౌండర్లు నేర్చుకుని తెలివిగల డాక్టర్లుగా అవుతారు. నిజాయితీతో స్వయాన్ని చెక్ చేసుకోండి. నాలో ఏ లోపాలున్నాయి? ఏ లోపాలు ఉన్నందున నేను లక్ష్మీనారాయణ పదవి పొందుకోలేను అని భావిస్తున్నాను? తండ్రేమో చెప్తారు కదా, మీరు వీరి వలె తయారవ్వగలరు. లోపాలు తెలిపితే బాబా సలహా ఇస్తారు. జబ్బులేమో చాలా ఉన్నాయి, చాలా మందిలో దోషాలు ఉన్నాయి. కొంతమందిలో ఒకటి, కొంతమందిలో ఇంకొకటి, ఇలాగా క్రోధం ఎక్కువగా ఉంది, కొంతమందిలో లోభం ఉంది. ఇటువంటి వారిలో ఇతరులకు ధారణ చేయించేటంత జ్ఞాన ధారణ జరగదు. బాబా ప్రతిరోజు చాలా అర్థం చేస్తూనే ఉన్నారు. వాస్తవానికి ఇంత అర్థం చేయించే అవసరమే కనిపించదు. మంత్రం యొక్క అర్థం తండ్రి తెలిపించారు. తండ్రి ఏమో ఒక్కరే, అనంతమైన తండ్రిని స్మృతి చేయాలి. వారి నుండి ఈ వారసత్వం పొందుకొని మనము ఈ విధంగా తయారవ్వాలి. ఇతర పాఠశాలల్లో 5 వికారాలను జయించే విషయమే ఉండదు. తండ్రి వచ్చి అర్థం చేయించినప్పుడు మాత్రమే ఈ విషయాలు తెలుస్తాయి. మీలో దుఃఖం ఇచ్చే భూతాలు ఏమేమి ఉన్నాయో వాటిని వర్ణన చేస్తే వాటిని తొలగించుకునేందుకు తండ్రి యుక్తి తెలుపుతారు. బాబా, ఫలానా భూతాలు మమ్ములను విసిగిస్తూ దుఃఖ పెడుతున్నాయి అని తెలపాలి. భూతాలను తరిమేసే వారి ముందు వర్ణిస్తారు కదా, మీలో అలాంటి భూతాలైతే లేవు.
ఈ 5 వికారాలు అనే భూతాలు జన్మ జన్మాంతరాలవి అని మీకు తెలుసు. మాలో ఏ భూతం ఉంది అని చూసుకోవాలి. దానిని తొలగించుకునేందుకు సలహా తీసుకోవాలి. కళ్ళు కూడా చాలా మోసగిస్తాయి. అందుకే తండ్రి చెప్తున్నారు, స్వయాన్ని ఆత్మగా భావించి ఇతరులను కూడా ఆత్మలుగా భావించి అభ్యాసం చేయండి. ఈ యుక్తి ద్వారా మీలోని జబ్బు తొలగిపోతుంది. మనమంతా ఆత్మలము కనుక మనమంతా సోదరులము, శరీరాలు కానే కాదు. ఆత్మలైన మనమంతా ఇప్పుడు తిరిగి వెళ్ళే వారము అని మీకు తెలుసు. సర్వగుణ సంపన్నంగా అయ్యామా అని స్వయాన్ని పరిశీలించుకోవాలి. లేకుంటే నాలో ఏ అవగుణాలు ఉన్నాయి? తండ్రి కూడా ఆత్మలను పరిశీలిస్తారు. ఈ దోషం ఉంటే కరెంట్ ఇస్తామనుకుంటారు. ఈ పుత్రునిలోని ఈ విఘ్నము తొలగిపోవాలి అని అనుకుంటారు. సర్జన్తోనే చెప్పకుండా దాచి ఉంచితే ఎవరేం చేయగలరు? మీరు మీలోని అవగుణాలను తెలుపుతూ ఉంటే తండ్రి కూడా సలహానిస్తారు. ఆత్మలైన మీరు తండ్రిని స్మృతి చేస్తారు. ఓ బాబా, మీరు ఎంత మధురమైన వారు, ఎలా ఉండే వారిని ఎలా చేస్తున్నారు. తండ్రిని స్మృతి చేస్తూ ఉంటే భూతాలు పారిపోతాయి. ఏదో ఒక భూతం ఉండనే ఉంది. తండ్రి మన సర్జన్. వారికి బాబా మాకు యుక్తిని తెలపమని చెప్పండి, లేకుంటే చాలా నష్టపోతారు. వినిపిస్తే తండ్రికి కూడా దయ కలుగుతుంది. ఈ మాయా భూతము వీరిని ఏడిపిస్తూ ఉంది అని తెలుసుకుంటారు. భూతాలను తరిమేసేవారు ఒక్క తండ్రి మాత్రమే. యుక్తితో పారదోలుతారు. ఈ 5 భూతాలను తరిమేయండి అని అర్థం చేయిస్తారు. అయినా అన్ని భూతాలు పారిపోవు. కొంతమందిలో ఎక్కువగా ఉంటాయి, కొంతమందిలో తక్కువగా ఉంటాయి, కానీ తప్పకుండా ఉండనే ఉంటాయి. వీరిలో ఈ భూతం ఉంది అని తండ్రి గమనిస్తారు. దృష్టి ఇచ్చే సమయంలో దృష్టి లోపలికి వెళ్తుంది కదా. ఇతడు చాలా మంచి పుత్రుడు, లోపల చాలా మంచి మంచి గుణాలు ఉన్నాయి, కానీ ఏమీ చెప్పలేడు, ఎవ్వరికి అర్థం చేయించలేడు. మాయ ఇతని గొంతు నొక్కేసింది. గొంతు తెరుచుకుంటే ఇతరులకు సేవ కూడా చేస్తాడు. ఇతరుల సేవ చేయనప్పుడు తమ సేవను, శివబాబా సేవను మర్చిపోతాడు. శివబాబా స్వయంగా సర్వీస్ చేసేందుకు వచ్చారు. జన్మ జన్మాంతరాల ఈ భూతాలను పారద్రోలాలి అని చెప్తున్నారు. తండ్రి కూర్చొని అర్థం చేయిస్తూ ఉన్నారు. వృక్షము క్రమక్రమంగా నెమ్మదిగా వృద్ధి చెందుతుంది. ఆకులు రాలుతూ ఉంటాయి. మాయ విఘ్నాలు కల్పిస్తూ ఉంటుంది. ఉన్నట్లుండి ఆలోచనలు మారిపోతూ ఉంటాయి. ఉదాహరణకు సన్యాసులకు అయిష్టత కలిగితే అకస్మాత్తుగా ఉన్నట్లుండి అదృశ్యమైపోతారు. ఏ కారణం, ఏ మాటలు ఉండవు. అందరి సంబంధం తండ్రితో అయితే ఉంది. పిల్లలు నెంబర్ వారుగా ఉన్నారు. తండ్రికి సత్యం తెలిపితే వారి అవగుణాలు తొలగిపోగలవు, ఉన్నత పదవి పొందగలరు. చాలామంది లోపాలను తెలియజేయని కారణంగా స్వయం ఎంతో నష్టపోతున్నారు అని తండ్రికి తెలుసు. ఎంతగా అర్థం చేయించినా మళ్ళీ అవే కర్మలే చేస్తూ ఉంటారు. మాయ పట్టుకుంటుంది. కొండ చిలువ వలె మాయ అందరినీ కడుపులేకి వేసుకు కూర్చున్నది. ఊబిలో గొంతు వరకు దిగబడిపోయారు. తండ్రి ఎంతగానో అర్థం చేయిస్తూ ఉన్నారు. ఇక ఏ మాటలు తెలుపలేకున్నా కేవలం 2 తండ్రులు ఉన్నారు అని చెప్పండి. ఒకరు లౌకిక తండ్రి శరీరానికి. ఈ తండ్రి సదా లభిస్తారు. సత్యుగంలో కూడా లభిస్తారు, కలియుగంలో కూడా లభిస్తారు. అంతేకాని సత్యుగంలో పారలౌకిక తండ్రి లభిస్తారు అని కాదు. లౌకిక తండ్రి ఎల్లప్పుడూ లభిస్తూనే ఉంటారు. ఆ పారలౌకిక తండ్రి శివబాబా ఒక్కసారి మాత్రమే వస్తారు. పారలౌకిక తండ్రి వచ్చి నరకాన్ని స్వర్గంగా తయారు చేస్తారు. భక్తి మార్గంలో వారిని ఎంతగానో పూజిస్తారు, స్మృతి చేస్తారు. శివుడి మందిరాలైతే చాలా ఉన్నాయి. పిల్లలు సర్వీస్ లేదు అంటారు. అరే, శివుడి మందిరాలు ఎక్కడెక్కడ ఉన్నాయో అక్కడికి వెళ్ళి మీరు వీరిని ఎందుకు పూజిస్తున్నారు అని అడగండి. వీరికి శరీరం లేదే, మరి వీరు ఎవరు అని అడగండి. పరమాత్మ అని అంటారు. వీరిని తప్ప మరెవ్వరిని అలా అనరు. వీరు తండ్రి అయిన పరమాత్మ కదా. వారిని ఖుదా అని కూడా అంటారు, అల్లా అని కూడా అంటారు. చాలామంది పరంపిత పరమాత్మ అని అంటారు. వారి ద్వారా ఏమి లభిస్తుందో ఏమైనా తెలుసా? భారతదేశంలో శివుడి పేరు చాలా బాగా వ్యాపించి ఉంది.
శివ జయంతి పండుగను కూడా ఆచరిస్తారు. ఎవరికైనా అర్థం చేయించడం చాలా సహజం. తండ్రి అనేక రకాలుగా అర్థం చేయిస్తూ ఉంటారు. మీరు ఎవరి వద్దకైనా వెళ్ళవచ్చు, కానీ చాలా చల్లగా నమ్రతగా మాట్లాడాలి. మీ పేరు భారతదేశంలో బాగా వ్యాపించి ఉంది. కొద్దిగా మాట్లాడినా వీరు బీకేలు అని తెలుసుకుంటారు. గ్రామాల వైపు చాలా అమాయక వ్యక్తులు ఉన్నారు కనుక దేవాలయాలకు వెళ్ళి సర్వీస్ చేయడం చాలా సులభం. రండి, మేము మీకు శివుడి జీవిత చరిత్ర తెలియజేస్తామని చెప్పండి. మీరు శివుణ్ణి పూజిస్తున్నారు, వారి నుండి ఏం వేడుకుంటున్నారు? మేము మీకు వీరి జీవిత కథను పూర్తిగా తెలుపుతాము అని చెప్పండి. మరొక రోజు లక్ష్మీనారాయణల మందిరానికి వెళ్ళండి, మీకు చాలా సంతోషం ఉంటుంది. పల్లెల సేవ చెయ్యాలి అని పిల్లలు కోరుకుంటారు. అందరికీ వారి వారి తెలివితేటలు ఉన్నాయి కదా. మొట్టమొదట శివబాబా మందిరాలకు వెళ్ళమని తండ్రి చెప్తున్నారు. తర్వాత లక్ష్మీనారాయణల మందిరాలకు వెళ్ళి వీరికి వారసత్వం ఎలా లభించింది అని అడగండి. మీరు వస్తే ఈ దేవతల 84 జన్మల చరిత్ర వినిపిస్తాము అని చెప్పండి. పల్లెల వారిని కూడా మేల్కొల్పాలి. మీరు వెళ్ళి ప్రేమతో అర్థం చేయించాలి. మీరు ఆత్మలు, మాట్లాడేది కూడా ఆత్మలే. ఈ శరీరం సమాప్తం అయిపోతుంది. ఇప్పుడు ఆత్మలైన మీరు పావనమై తండ్రి వద్దకు రావాలి. తండ్రి నన్ను స్మృతి చేయమంటున్నారు అని వారికి చెప్పండి. ఈ మాటలు వింటూనే వారికి ఆసక్తి కలుగుతుంది. మీరు ఎంత దేహి అభిమానులుగా ఉంటారో అంత మీలో ఆకర్షణ వస్తుంది. ఇప్పుడు ఇంకా ఈ పాత ప్రపంచము, ఈ దేహము మొదలైన వాటిపై పూర్తిగా వైరాగ్యం రాలేదు. ఈ పాత దేహం వదలాలి అని మీకు తెలుసు. అందువలన దీనిపైన మమకారం ఎందుకు ఉంచాలి? శరీరం ఉన్నా శరీరంపై ఏ మమకారం ఉండరాదు. ఇప్పుడు ఆత్మలైన మనము పావనమై మన ఇంటికి వెళ్ళాలి అని మనస్సులో తపన ఉండాలి. తర్వాత ఇప్పుడు ఇటువంటి బాబాని ఎలా వదలాలి అనిపిస్తుంది. ఇటువంటి బాబా మళ్ళీ ఎప్పుడూ లభించరు. ఇటువంటి ఆలోచనలు చేసినందున తండ్రి కూడా గుర్తుకొస్తారు, ఇల్లు కూడా గుర్తుకొస్తుంది. ఇప్పుడు మనం ఇంటికి వెళ్తాము. 84 జన్మలు పూర్తి అయ్యాయి. అయితే పగలు మీ వ్యాపారాదులు చేసుకోండి. గృహస్థ వ్యవహారాలలో ఉండాల్సిందే. అందులో ఉంటున్నా ఇదంతా సమాప్తం అవుతుంది అని బుద్ధిలో ఉండాలి. ఇప్పుడు మీరు తిరిగి ఇంటికి వెళ్ళాలి. తండ్రి చెప్తున్నారు, గృహస్థ వ్యవహారంలో కూడా ఉండాలి, లేకుంటే ఎక్కడికి వెళ్తారు? వ్యాపారాలు మొదలైనవి చెయ్యండి, కానీ ఇదంతా వినాశనం అవుతుంది అని బుద్ధిలో ఉండాలి. మొదట మన ఇంటికి వెళ్తాము, తర్వాత సుఖధామంలోకి వస్తాం. సమయము దొరికినప్పుడంతా స్వయం మీలో మీరు మాట్లాడుకోవాలి. చాలా సమయం ఉంటుంది. 8 గంటలు వ్యాపారాదులు చేయండి, 8 గంటలు విశ్రాంతి కూడా తీసుకోండి. మిగిలిన 8 గంటలు ఈ తండ్రితో ఆత్మిక సంభాషణ చేసి ఆత్మిక సేవ చేయండి. ఎంత సమయం దొరికితే అంత శివబాబా మందిరాలకు మరియు లక్ష్మీనారాయణల మందిరాలకు వెళ్ళి సేవ చేయండి. సేవ చేసేందుకు మీకు చాలా మందిరాలు లభిస్తాయి. మీరు ఎక్కడికి వెళ్ళినా శివుడి మందిరాలు తప్పకుండా ఉంటాయి. మీకు ముఖ్యమైనది స్మృతి యాత్ర. మీరు బాగా స్మృతి చేస్తే మీరు కోరినదంతా లభిస్తుంది. ప్రకృతి దాసీగా అవుతుంది. వారి ముఖము మొదలైనవి కూడా ఆకర్షణ చేసే విధంగా అవుతాయి. ఏమీ వేడుకునే అవసరమే ఉండదు. సన్యాసులలో కూడా కొంతమంది పక్కాగా ఉంటారు. మేము పరబ్రహ్మంలోకి వెళ్ళి లీనమైపోతాము అని పక్కాగా విశ్వసిస్తారు. ఈ నిశ్చయంలో చాలా పక్కాగా ఉంటారు. ఈ శరీరాన్ని వదిలే అభ్యాసం చేస్తూ ఉంటారు, కానీ వారు రాంగ్ మార్గంలో ఉన్నారు. బ్రహ్మతత్వంలో లీనమయ్యేందుకు చాలా శ్రమిస్తారు. భక్తి మార్గంలో సాక్షాత్కారం కొరకెంతో శ్రమిస్తారు. ప్రాణాలను కూడా అర్పిస్తారు. ఆత్మహత్య జరగదు, శరీరము హత్య చేయబడుతుంది. ఆత్మ ఉండనే ఉంటుంది. అది వెళ్ళి మరో జీవితాన్ని అనగా మరో శరీరాన్ని తీసుకుంటుంది. కానీ పిల్లలైన మీరు సేవ చెయ్యాలి అని కుతూహలంతో ఉంటే తండ్రి కూడా గుర్తుకొస్తారు. ఇక్కడ కూడా మందిరాలు మొదలైనవి చాలా ఉన్నాయి. మీరు బాగా స్మృతి చేసి యోగం చేసి ఎవరికి తెలిపినా ఎవ్వరు ఏమీ అనరు. యోగంలో ఉన్నవారి బాణం బాగా తగులుతుంది. మీరు చాలా సేవ చేయవచ్చు, ప్రయత్నించి చూడండి. కానీ స్వయాన్ని మొదట పరిశీలించుకోండి.
నాలో ఎలాంటి మాయాభూతం లేదు కదా. మాయాభూతాలున్నవారు ఎవరు విజయం పొందలేరు. సర్వీస్ చాలా ఉంది. బాబా వెళ్ళలేరు కదా, ఎందుకంటే ఆ తండ్రి జతలో ఉన్నారు. ఆ తండ్రిని మురికి అపవిత్రంలోకి ఎలా తీసుకెళ్ళాలి, ఎవరితో మాట్లాడాలి? ఆ తండ్రి పిల్లలతో మాత్రమే మాట్లాడాలనుకుంటారు. అందువలన సర్వీస్ చేయవలసింది పిల్లలే. పుత్రుడు తండ్రిని ప్రత్యక్షం చేస్తారు అనే గాయనం కూడా ఉంది. తండ్రి తన పిల్లలను తెలివిగల వారిగా చేశారు కదా. సర్వీస్ చేసేందుకు ఆసక్తి గల మంచి మంచి పిల్లలు చాలామంది ఉన్నారు. పల్లెలకు వెళ్ళి సేవ చేయమంటారా అని అడుగుతారు. బాబా భలే చేయమంటారు. కేవలం ఫోల్డింగ్ అంటే మడిచే చిత్రాలు దగ్గర ఉంచుకోండి. చిత్రాలు లేకుండా ఎవరికి అర్థం చేయించాలన్నా కష్టమే. రాత్రింబవళ్ళు ఇతరుల జీవితాలను ఎలా తయారు చేయాలి, నాలోని చెడు గుణాలను ఎలా తొలగించుకొని ఉన్నతం అవ్వాలి అనే ఆలోచన ఉండాలి, తపన ఉండాలి. మీకు ఖుషి కూడా ఉంటుంది. బాబా ఇతడు 8-9 మాసాల పుత్రుడని అంటారు. ఇటువంటి వారు చాలామంది వస్తారు. త్వరగా సేవకు అర్హులుగా అవుతారు. ప్రతి ఒక్కరికి నేను నా గ్రామాన్ని ఉన్నతం చెయ్యాలి, నా సోదరాత్మల సేవ చెయ్యాలి అని ప్రతి ఒక్కరికి ఆలోచన మరియు కోరిక ఉంటుంది. సేవ చెయ్యాలి అనే ఆసక్తి చాలా ఉండాలి. ఒకే చోట ఉండిపోరాదు, తిరుగుతూ ఉండాలి. సమయం చాలా తక్కువగా ఉంది కదా. వారికి పెద్ద పెద్ద మఠాలు, ఆశ్రమాలు తయారవుతాయి. ఏదో ఒక శిక్షణ ఇచ్చి ఆత్మ ప్రవేశిస్తుంది. చాలా గొప్ప పేరు ప్రతిష్టలు లభిస్తాయి. ఇక్కడ అనంతమైన తండ్రి కల్పకృతం వలె కూర్చొని శిక్షణనిస్తున్నారు. ఈ ఆత్మల కల్పవృక్షం పెరుగుతుంది. నిరాకార వృక్షం నుండి ఆత్మలు నెంబర్ వారుగా వస్తారు. శివబాబా గారి మాల లేక వృక్షం చాలా పెద్దదిగా తయారై ఉంది. ఈ విషయాలన్నీ స్మృతి చేయడం వలన కూడా తండ్రి స్మృతి వస్తుంది. త్వరగా ఉన్నతి జరుగుతుంది. అచ్చా, మధురాతి మధురమైన అపురూపమైన పిల్లలకు మాతాపిత బాప్దాదాల ప్రియ స్మృతులు మరియు గుడ్ మార్నింగ్. ఆత్మిక పిల్లలకు ఆత్మిక తండ్రి నమస్తే. ధారణ కొరకు ముఖ్య సారము. ఫస్ట్ పాయింట్, కనీసం 8 గంటలు తండ్రితో ఆత్మిక సంభాషణ చేసి చాలా నెమ్మదిగా నమ్రతతో ఆత్మిక సేవ చేయాలి. సేవలో విజయం పొందేందుకు మీలో ఎలాంటి మాయాభూతము ఉండరాదు. సెకండ్ పాయింట్, మీతో మీరు మాట్లాడుకోవాలి. మేమిప్పుడు చూసేదంతా వినాశనం అవుతుంది. మేము మా ఇంటికి వెళ్ళిపోతాము, తర్వాత సుఖధామంలోకి వస్తాము. వరదానము, స్థిరమైన నిశ్చయము ద్వారా సహజంగా విజయాన్ని అనుభవం చేసే సదా హర్షిత నిశ్చింత భవ. నిశ్చయానికి గుర్తు సహజ విజయం. అయితే నిశ్చయం అన్ని విషయాలలో ఉండాలి. కేవలం తండ్రి ఒక్కరిపైనే నిశ్చయం కాదు, స్వయం పైన, బ్రాహ్మణ పరివారంపై మరియు డ్రామాలోని ప్రతి దృశ్యంపై సంపూర్ణ నిశ్చయం ఉండాలి. చిన్న చిన్న విషయాలను నిశ్చయం చలించే విధంగా ఉండరాదు. విజయం యొక్క భావి తొలగిపోజాలదు. విజయం నిశ్చితము అనే స్మృతి సదా ఉండాలి. ఇటువంటి నిశ్చయ బుద్ధి గల పిల్లలు ఏం జరిగింది, ఎందుకు జరిగింది మొదలైన ప్రశ్నల నుండి కూడా చాలా దూరంగా సదా నిశ్చింతులుగా సదా హర్షితంగా ఉంటారు. స్లోగన్, సమయాన్ని నష్టం చేసుకునేకి బదులు వెంటనే నిర్ణయం తీసుకోండి. అవ్యక్త ఇషారా, స్వసేవ మరియు సర్వుల సేవ కంబైన్డ్ రూపంలో చేస్తూ సఫలతామూర్తిగా కావటానికి బాప్దాదా తెలియజేస్తూ ఉన్నారు. వర్తమాన సమయంలో సేవలో సఫలతకు విశేష సాధనము వృత్తి నుండి వాయుమండలాన్ని తయారు చేయడం. ఈనాటి ఆత్మలు తమ కష్టంతో ముందుకెళ్ళడం కష్టమే. కనుక మీ వైబ్రేషన్స్ ద్వారా వాయుమండలాన్ని ఇంత పవర్ఫుల్గా తయారు చేయాలి. ఆత్మలు స్వతహాగా ఆకర్షితమై వచ్చేయాలి. ఇప్పుడు సేవలో సకాష్ అనగా శక్తినిచ్చి అందరి బుద్ధిని పరివర్తన చేసే సేవ చేయాలి. అప్పుడు సఫలత మీకు ఎదురుగా స్వతహాగా వంగుతుంది. ఓం శాంతి.